హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక మొదటి విదేశీ పర్యటన రష్యా పర్యటన. 2 రోజుల రష్యా పర్యటన ముగించుకున్నారు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా. ఇప్పటివరకు మొత్తంగా 4 సార్లు రష్యాను పర్యటించారు మన ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే రష్యాతో భారత్కున్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. మనకి రష్యా పాకిస్తాన్ కంటే భారతదేశంతో ఎక్కువ స్నేహంగా మెలుగుతోంది. దీనికి కారణం ఒకప్పటి ప్రచ్ఛన్న యుద్ధంలో పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసింది. మన ఇండియా తటస్థంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మన ఇండియా ఏ యుద్ధం జరిగినా శాంతినే కోరుకుంటుంది. అందుకే దేశ విదేశాల ప్రెసిడెంట్స్ అయినా దేశ విదేశాల ప్రధానమంత్రులైనా మన భారతదేశం మద్దతుకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. సరే, ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అసలు ఈ 2 రోజుల పర్యటనలో నరేంద్ర మోడీ రష్యాలో ఏం చేశారు, ఆయనకి ఏ పురస్కారం దక్కింది, ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఒకసారి తెలుసుకుందాం. రష్యా దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ పురస్కారాన్ని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా దేశం యొక్క అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందజేశారు. 2019లోనే ఈ పురస్కారానికి భారతదేశ ప్రధాని ఎంపికైనట్టు వాళ్ళు ఎప్పుడో ప్రకటించారు. అది ఇప్పుడు నరేంద్ర మోడీ స్వీకరించారు, అలాగే అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయునిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. అలాగే 1698లో ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు రష్యా ప్రభుత్వం. అలాగే అసలు ఈ చర్చల్లో వచ్చిన కీలక అంశాలు ఏంటి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ చర్చలో వ్యవసాయం నుంచి మౌలిక సదుపాయాల దాకా అన్ని చర్చలు జరిగాయి. దానిలో ముఖ్యంగా 9 రంగాలకు సంబంధించి చర్చలు జరిగాయి. అవి ఏంటి ఒకసారి తెలుసుకుందాం. 2030 నాటికి వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడం మొదటిది. అలాగే రెండవది జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని విస్తరించుకోవడం. మూడవది వచ్చేసి ఉత్తర దక్షిణ కారిడార్ వంటి మార్గాల ద్వారా కార్గో సేవలను విస్తరించుకోవడం. నాలుగవది వచ్చేసి వ్యవసాయ ఆహార ఎరువుల రవాణాలో అభివృద్ధి సాధించడం. ఐదవది అణు ఇంధనంతో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం తీసుకోవడం. ఆరవది వచ్చేసి మౌలిక వస్తువుల రంగంలో మరింత సహకారం అందించుకోవడం. ఏడవది వచ్చేసి డిజిటల్ ఆర్థిక రంగంలో మరింత పెట్టుబడులను ప్రోత్సహించుకోవడం, అలాగే సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం. ఎనిమిదవది వచ్చేసి ఔషధాల సరఫరాలో పరస్పర సహకారం. తొమ్మిదవది వచ్చేసి మానవతా సహాయంలో కలిసి పనిచేయడం. వీటితో పాటు మరికొన్ని మౌలిక అంశాలు చేర్చడం జరిగింది, అవి కూడా తెలుసుకుందాం. చిన్న అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సహకరిస్తామని రష్యా హామీ ఇచ్చింది. చివరగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో ప్రసంగిస్తూ భారతదేశం ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిన్నపిల్లలు అభంశుభం తెలియని చిన్నపిల్లలు ఎంతోమంది ప్రాణం కోల్పోయారు, అది భారతదేశం ఎప్పుడు ఓర్చుకోలేదు, దాంతోపాటు మేము ఎప్పుడు అహింస వైపే ఉంటాము, బాంబులు తూటాలు బుల్లెట్లు ఎప్పుడు శాంతిని నెలకొల్పలేవని, అలాగే చర్చలు శాంతి చర్చలు ఏవైతే ఉంటాయో స్నేహబంధాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ప్రపంచ శాంతి నెలకొంటుందని నరేంద్ర మోడీ హితవు పలికారు రష్యాలో. అలాగే మన నరేంద్ర మోడీ ఏదైతే చెప్పారో వాటన్నిటికీ వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు స్నేహపూర్వకంగా మద్దతు పలికారు. ఇవి మన భారతదేశం అలాగే రష్యా మధ్య ఉన్న సత్సంబంధాలు. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.